హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమ. బిగ్ బాస్లో అందరికీ టఫ్ కంటెస్టెంట్గా ఉన్న మన రీతు చౌదరి గారు ఈరోజు ఎలిమినేట్ అయ్యారు. తనతో మాట్లాడుతూ నమస్తే మ్యామ్. హాయ్ అండి. సో చెప్పాలి అంటే కనుక రీతు చౌదరి గారు అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. బట్ ఎందుకు, మీకేమైనా అట్లీస్ట్ రీజన్ తెలుసా? నాకు అస్సలు రీజన్ తెలీదు ఎందుకు ఎలిమినేట్ అయ్యాను అని అసలు నాకు ఐడియా కూడా లేదు నేను ఎలిమినేట్ అవుతాను అని. బికాస్ నేను ఇంత బాగా ఆడుతున్నాను అనే దాన్ని అందరూ ఆడుతున్నారు, అందరూ డెఫినెట్లీ ఉండాలని అనుకుంటారు. బట్ నేను ఎక్కడా అంటే నేను ఆడాలి, ఎలా అయినా గెలవాలి అనే దాంట్లో ఏమైనా చిన్న చిన్న తప్పులు బజ్లో అడిగినప్పుడు నాకు అనిపించింది. కానీ అది నాకు తప్పు అని కూడా, అంటే గెలవడానికి దట్ ఈస్ మై స్ట్రాటజీ అన్న టైప్లోనే ఉన్నాను నేను. ఎలా అయినా విన్ అవ్వాలి, ఎలా అయినా గెలవాలి, ఎలా అయినా టాప్ 5లో ఉండాలి, ఎలా అయినా కొట్టాలి అనే దాంట్లోనే ఉన్నాను. బట్ ఇంకెలా అయింది. సో సంజనా గారి కోసం హెయిర్ సాక్రిఫైస్ చేశారు, చాలా స్టాండ్ తీసుకున్నారు. బట్ సంజనా గారు ఎక్కడ మీకోసం స్టాండ్ తీసుకోలేదు, ఏమంటారు మీరు? ఇప్పుడు మనం ఒకరిని నమ్ముతాం, మనం ఒకరిని ప్రేమిస్తాం, వాళ్ళ దగ్గర నుంచి తిరిగి అదే ఎక్స్పెక్ట్ చేస్తాం. అది జరిగినప్పుడు మూవ్ అనుకుంటూ వెళ్ళిపోతాం అంతే. చూసుకుంటే కనుక ఆ పవన్, డెమాన్ పవన్, మీ దాని గురించి ఏం చెప్తారు మీరు? అంటే అందరూ చాలా మంది ఇదేనా ట్రాకా ఏంటి అని అడుగుతాను, మీరేమంటారు? ఒకవేళ నిజంగానే మేమేదో కంటెంట్ కోసమో లేకపోతే ఏదో ట్రాక్ కోసమో జరిగి ఉంటే హౌస్లో ఎంతో మంది వచ్చి, లేకపోతే నాకు సార్ చెప్పినప్పుడు కూడా, లేకపోతే ఆడియన్స్ పోల్ అప్పుడు కూడా, లేకపోతే ఫైర్ స్ట్రోమ్ వచ్చినప్పుడు కూడా చాలా మంది దాని వాళ్ళ గేమ్ ప్లాన్ మార్చుకున్నారు. వీళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళతో మాట్లాడితే మనం బ్యాడ్ అవుతాం, వీళ్ళతో మాట్లాడితే మనం పాజిటివ్ అవుతాం అనేది ఉంటుంది. నీకు జెన్యున్గా ఒకళ్ళ మీద ఒక ఫ్రెండ్షిప్ అనేది, ఒక జెన్యున్ బాండ్ ఉన్నప్పుడు ఎంతమంది ఏం చెప్పినా కూడా ఒక మనిషితో మనం మాట్లాడకుండా ఉండలేము. ఒక మనిషితో మనం అరే గేమ్ కోసం వీడితో మాట్లాడకుండా ఉండాలా, గేమ్ కోసం నాతో మాట్లాడకుండా వాడు ఉండాలా అనేది మేము తీసుకోలేకపోయాం. బ్యాడ్ అవుతున్నాం అంటే పీపుల్ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్ మేము వీఆర్ బీయింగ్ జెన్యున్. ఈ రోజు కాకపోతే రేపన్నా అర్థమవుతుంది అనే దాంట్లోనే ఉన్నాం మేము. సో మీరు లోపల ఉన్నప్పుడు మీ గురించి చాలా మంది బయట నెగిటివ్గా మాట్లాడడం జరిగింది. సో మీ వీడియోస్ రిలీజ్ చేసి దీని గురించి ఏం చెప్తారు, మీరు చూసారా? అర్థం కాలేదు నాకు. సో మీరు లోపల ఉన్నప్పుడు ధర్మ మహేష్ గారి గురించి, మీ గురించి సమ్ వీడియోస్ రిలీజ్ చేసి గౌతమి చౌదరి మీ గురించి బ్యాడ్గా మాట్లాడింది. సో మీరు లోపల ఉన్నారు, ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మీరు ఏమైనా చూసారా? అసలు ఆ వీడియోస్ గురించి అని తెలుసు? నాకేం తెలీదు. ఇప్పుడు వెళ్ళి ఒకసారి చూస్తాను. ఐ హ్యావ్ నో ఐడియా. ఫోన్ కూడా ఇవ్వలేదు నాకు ఇంకా. సో ఫైనల్ గా భరణి గారు గేమ్ సరిగ్గా ఆడట్లేదు అని చెప్పి చాలా మంది అంటున్నారు. బట్ దాని ఆయన ఎందుకు లోపల సర్వే అవుతున్నారు? మీరు లోపల ఉన్నారు కాబట్టి మీరు ఏమైనా చెప్తారు దీని గురించి? నాకు తెలీదు. అదే నేను కూడా అదే భరణి గారన్నా, లేకపోతే సుమన్ అన్న, లేకపోతే సంజన గారన్నా, వీళ్ళు ముగ్గురులో ఒకళ్ళు వెళ్ళిపోతారు అనే దాంట్లోనే మేము కావాలంటే లైవ్ వీడియోలో కూడా ముందు రోజు మేము అందరం కూర్చొని ఏడ్చాం. రేపు వీకెండ్, రేపు ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోతారు అని తనుజ కూర్చొని మాట్లాడుతుంది. అప్పుడు కూడా తనుజ ఓన్లీ వీళ్ళు ముగ్గురు గురించే మాట్లాడుతుంది. మేము ఫేస్ మాస్క్లు పెట్టుకొని నార్మల్ చిల్గా ఉన్నాం. ఎందుకంటే ఐ హావ్ సో మచ్ కాన్ఫిడెన్స్ ఆన్ మై గేమ్. నేను బాగా ఆడుతున్నాను, ఎలా అయినా ఉంటాను అనే దాంట్లోనే ఉన్నాను. సో వాళ్ళు ఎందుకున్నారో నేను ఎందుకు లేనో నాకే తెలియదు. సో ఫైనల్ ఎవరున్నారు అనుకుంటున్నారు? ఫైనల్లో టాప్ 5లోనా? టాప్ 5లో డెమోన్ అండ్ కళ్యాణ్, తనుజ, ఎమాన్యుయల్, సంజన గారు. సో కప్ ఎవరు గెలుస్తారు? కప్పు పవనే గెలవాలని అనుకుంటున్నాను. హోపింగ్ ఫర్ ద బెస్ట్. అండ్ ఐ హోప్ మీరు కూడా ఓట్లేసి నన్ను లవ్ చేసే వాళ్ళు ప్లీజ్ ఓట్ ఫర్ డెమోన్ పవన్. థ్యాంక్ యూ.